కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని నాశనం చేశారని చంద్రబాబు సర్కార్పై మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. 14 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజా సమస్యల పోరాడుతుంది. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, వీటన్నింటినీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ మరోసారి పోరాటానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మొత్తం 7 కోఆర్డినేటర్ కలిపి జిల్లా కలెక్టర్ ఎదుట ఆందోళన నిర్వహించడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది? ఇప్పటివరకు కనీసం చాలా వాటిని నెరవేర్చే పరిస్థితి కూడా కనపడలేదు. ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో అబద్ధపు పాలనని అంతం చేయడం కోసం 14 సంవత్సరాల క్రితం ఒక ఆశయం కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదల సంక్షేమం కోసం, పేదల జీవితాలు మార్పు కోసం ప్రయత్నం చేసి పేదలకు అండగా నిలవడమే రాజకీయానికి ప్రథమ లక్షణమని ఎంచుకున్నాడో, దాని ఆశయ కొనసాగింపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 15వ పుట్టినరోజు చేసుకుంటుంది. 14 ఏళ్ళు నిండిని. ఇక్కడ నేను ముందే చెప్పాను, రాజకీయ నాయకుడు అనేవాడు ఒక జవాబుదారీతనంతో ఉండాలి, నిజమే మాట్లాడాలి. సత్యమేవ జయతే అని ఉంటుంది అసెంబ్లీలో, లేకపోతే ప్రతి ఆఫీసులో. కానీ అసత్యమేవ జయతే అన్నట్టుగా అయిపోయి ఇవాళ ప్రజలకి ఎన్నికల కోసం, గెలుపు కోసం చెప్పిన అబద్ధం చెప్పకుండా, అది అబద్ధమని ప్రజలు తెలుసుకున్నా కూడా మరొకసారి అబద్ధం చెప్పి ఏమార్చాలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ నవరత్నాలు ప్రకటించి అమలు చేసినటువంటి నాయకుడిని చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని. దానిని మించి అమలు చేస్తానని చెప్పి ఈ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పులున్నాయి, అయినా కూడా నేను సంపద సృష్టించి చేస్తానని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ దేశం ఎదుగుదలకి యువత అవసరం. ఆ యువతను మోసగిస్తున్నటువంటి తీరును గమనించినట్లయితే యువత తరపున పోరు చేసేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. నిరుద్యోగ భృతి లేదు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేసేటువంటి పరిస్థితి, అలాగే 4,600 కోట్ల నుంచి సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు ఫీజు రియంబర్స్మెంట్. అంటే విద్యార్థుల యొక్క మనోభావాలని నిత్యము న్యూనత పరిచేటువంటి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్ల దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారు? మొన్న ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఒక విద్యార్థికి కూడా ఇవ్వలేదు. అలానే ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ విద్యా సంవత్సరం అంతా కూడా పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి, తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి. అంటే ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను దగా చేసిందండి, మోసం చేసింది. మొన్నటి వరకు కూడా మేము 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి, హామీలు ఇచ్చే ముందు ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎంత సంపద ఉందో, వీళ్ళు ఎంత సంపదను సృష్టించగలరా అన్నది తెలుసు కదా. తెలిసి కూడా సూపర్ 6 హామీలు ఇచ్చి అసెంబ్లీ సాక్షికి ఈ రోజున చెయ్యాలని ఉంది, చేయలేకపోతున్నానని చెప్పడంలో అర్థం ఏంటో మాకు అర్థం కాలేదు. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరినీ గాలికి వదిలేయడం అనేది వారికి అలవాటు అయిపోయిందండి. ప్రజల్ని మోసం చేసి, వంచన చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు చేతులు ఎత్తేసి ఆదాయం లేదు, అది లేదని సాకులు చెప్తున్నాడు. ఈ వ్యక్తిని వెంటనే అధికారంలో ఉండే అర్హత కూడా లేదని చెప్పి మేము భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు పక్కన పెట్టి ఈ రోజున వసతి దీవెన లేదు, అదేవిధంగా మరి తల్లికి వందనం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరించడానికి ఆయన ప్రయత్నం చేయడం అంటే ప్రజల్ని, ముఖ్యంగా పేద విద్యార్థుల్ని ఏ రకంగా మోసం చేస్తున్నాడు అన్నది మనం అందరం కూడా చూస్తున్నాం. దానికి నిరసనగానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని అమలు చేసేదాకా ఏమాత్రం వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గేది లేదనే విషయాన్ని నాయకులంతా స్పష్టం చేస్తున్నారు. ఇవాళ ప్రారంభమైన ఆందోళన ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే అదే తీరులో ఆందోళనకు ముందుకు వెళ్తా ఉంటున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి.